జ్యోతిరాణి వాళ్ళ హస్బెండ్. నేను కడప రాజంపేట నుంచి వచ్చాను. ఫస్ట్ మాకు మ్యారేజ్ 10 years అయిపోయిందండి. 10 years అవుతానే ఫస్ట్ ఇయర్ లోనే మాకు బేబీ. ఆ తర్వాత మళ్ళా 7 years వరకు పిల్లలు పుట్టలేదు మేడం. సరే ఎక్కువ లేట్ అయిపోతుంది కదా, పెద్ద పాపకి 7 years అయిపోయాయి, ఇంక బయట చూపించుకుందని చెప్పేసి అంతకుముందు గూడులో చూపించుకుంటే అమ్మాయికి నీటి బుడగలు వచ్చాయి గర్భసంచిలో అమ్మాయి. సరే మెల్లమెల్లగా తగ్గిపోతాయి అవి అనుకుని మేము మెడిసిన్స్ హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. అవి ఎక్కువ ముందునే మళ్ళీ గూడూరికి హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఒక 1 year దాకా టాబ్లెట్స్ ఏం రికవర్ అవ్వలేదు. మళ్ళీ 1 year తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేవి కంటిన్యూగా 3 months కి 4 months కి అట్లా అయ్యేది. పీరియడ్ వచ్చినప్పుడు అమ్మాయికి ఎక్కువ కడుపు నొప్పి రావడం అట్లా ఉండేది. సరే అని చెప్పేసి ఇంకా అమ్మాయికి పెయిన్ వల్ల గర్భం రాకపోతే పోయింది, పెయిన్ అన్న ఇది అని చెప్పేసి ఇక్కడికి మా పిన్ని వచ్చింది. మా పిన్ని వాళ్ళ కోడలకి ఇక్కడే బేబీ పుట్టారు. చెప్పారు ఇక్కడ చూపించుకోండి అని చెప్పేసి. తర్వాత ఈ అమ్మాయి పీరియడ్స్ ఎక్కువ తట్టుకోలేకుంటే పెయిన్స్, సరే అని చెప్పేసి చూపించుకోపోదామని వచ్చాము. ఇక్కడికి వచ్చిన 3 months కి అమ్మాయి కన్జ్యూమ్ అయింది మేడం. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పారు. ఎట్లా చెప్పారంటే దీనికి ఆపరేషన్ అవసరం లేదు, మేము చెప్పిన డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అమ్మాయి వెయిట్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ తగ్గండి, తగ్గితే అమ్మాయి ఖచ్చితంగా అని చెప్పారు. వచ్చిన నుంచే మీరు చెప్పిన చేసేది అమ్మాయి. అంతకుముందు 7 గంటలకు 8 గంటలకు నిద్ర లేసే అమ్మాయి మీ ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చిన టైం 5 గంటలు లేసి ఎక్సర్సైజ్ చేయడం, యోగా అయినా చేయడం స్టార్ట్ చేసేది. అంతకుముందు ఏదైనా గోబీలు అవి తినేది. ఇక్కడికి వచ్చిన టైం అయినా కూడా బ్రేక్ చేసింది. 3 months కి కన్జ్యూమ్ అయింది మేడం. అప్పుడు నొప్పి తగ్గడం అదంతా ఉండిందా, తగ్గిందా? నొప్పి కూడా తగ్గింది మేడం, తగ్గింది. ఇప్పుడు 3 months లోనే, ఇప్పుడు మామూలుగా 4 నెలలు అట్లా అవ్వదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన నెలలోనే మామూలుగా అదే డేట్ కి అయిపోయింది. పీరియడ్ కూడా రెగ్యులర్ గా వచ్చింది. ఓకే, అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. అంతకు ముందు నేను కూడా అమ్మాయి కోఆపరేట్ చేసేవాడిని కాదు. ఆ పీరియడ్ రెగ్యులర్ గా వచ్చిన తర్వాత నేను కూడా కొంచెం అమ్మాయి కోఆపరేట్ చేసేవాడిని. ఎట్లా అంటే మాకు పెద్ద పాప ఉంది కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసుకుని బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళినప్పుడు కూడా అందరూ ఎగతాలు చేసేది అమ్మాయిని. అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తుంటే, వాకింగ్ చేస్తుంటే ఎందుకు నువ్వు అంత కష్టపడేది, అవన్నీ వేస్ట్ అని చెప్పేవాళ్ళు. నేను మా పెద్ద పాప నేనే రెడీ చేసేది, స్కూల్ పంపించేది, అన్ని విధాలుగా సపోర్ట్ హెల్ప్ చేశాను. 3 months అంతా కొంచెం అయిపోయింది. థ్యాంక్ యూ.